పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఓషో గారి బర్త్డే సందర్భంగా ఆయన నుంచి అసలు మనం ఏం నేర్చుకోవాలి, సో ఆయన మాటల ద్వారా ఏ విధంగా తను ప్రభావితమయ్యారు, ఈ అంశాలతో పాటు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిరమిడ్ మాస్టర్ చిరు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చిరు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు పిఎంసి. నమస్కారం మేడం, థ్యాంక్ యూ సో మచ్. చిరు గారు, ఈరోజు ఓషో గారి బర్త్డే సందర్భంగా ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అసలు ఓషో గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ, సకల మానవాళ్ళందరికీ కూడా ఓషో జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ ఓషో బర్త్డేని మనం అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే వాట్ ఈజ్ ఓషో హియర్? ఓషో ఈజ్ నథింగ్ బట్ కామన్ మ్యాన్. ఓషో ఈజ్ ద ఓషన్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ocean of enlightenment, ocean of a great nirvana state. సో ఒక మహాసముద్రం అని చెప్పొచ్చు ఎంజాయ్మెంట్కి, సో ఎన్లైటైన్మెంట్కి. సో ఎందులో ఎన్లైటైన్మెంట్ అంటే ఓషో జీవితం మొత్తం కూడా మనకు అంటే ఈరోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి జీవన విధానంలో మనం ఎందుకు ఈ భూమి మీద మనిషి జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు, జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఆనందం వైపుకు మనిషి యొక్క జీవనం అనేది నడుస్తూ ఉన్నది డే బై డే. కాబట్టి ఆనందం యొక్క మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆనందం యొక్క మూలాలన్నిటికీ కూడా తేటతెల్లం చేసినటువంటి వ్యక్తి, ఒక గొప్ప ఒక గ్రేట్ పర్సనాలిటీ ఏదైనా ఉన్నది అంటే చరిత్రలో చెప్పుకోదగ్గ ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ మనము భగవాన్ ఓషో రజనీష్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు మనం పిఎస్ఎస్ఎం మూల స్తంభాలు ఇద్దరని చెప్పేసి పత్రి సార్ చాలా సందర్భాలలో మనకు చెప్పడం అనేది జరిగింది. ఒకటేమో మనిషి జీవితానికి అంటే ఈ ప్రాపంచిక జీవితంలో జీవన విధానం అనేది ఒక వైభవోపేతంగా ఉండాలి, అంటే ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి. సో ఆ సెలబ్రేషన్ ఎక్కడి నుండి నేర్చుకోవాలి, ఏ ఫిలాసఫీ నుంచి నేర్చుకోవాలి, ఏ గురువు నుంచి నేర్చుకోవాలంటే మనకు భగవాన్ ఓషో దగ్గర నుంచి మనకు ఇట్లాంటి లిబరేషన్, జీవితాన్ని వైభవోపేతంగా ఏ విధంగా జీవించాలనేది మనకు భగవాన్ ఓషో గారి నుంచి నేర్చుకోవాలని చెప్పేసి మనకు పత్రి సార్ చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది బిఫోర్ లివ్ అంటే బిఫోర్ జీవితంలో జీవించి ఉన్నప్పుడు సెలబ్రేషన్ గురించి, అదే జీవితం తర్వాత అంతా మరణాంతర జీవితం గురించి లోప్సాంగ్ రాంపా గురించి మనకు చెప్పడం అనేది జరిగింది. ఈ ఇద్దరు పిఎస్ఎస్ఎం కి మూల స్తంభాలు, అగ్రపీఠాలు, ఫౌండేషన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం, దీస్ టూ గురుస్ అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే జీవిత పయనం గురించి అయితేనేమో ఓషో గారి దగ్గర వారి మాటల ద్వారా, అంటే జీవిత అనంతరం అంటే మరణానంతరం అయితే రాంపా గారి మాటలతో మనం హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఆత్మ పరమాత్మ రెండు రకాలుగాను మనం హ్యాపీగా ఉండొచ్చు. అయితే మిమ్మల్ని మార్చిన సంఘటన ఏమైనా ఉందా అండి? ఓషో గారి మాటల ద్వారా నేను చాలా ప్రభావితమైన తన యొక్క జీవన విధానం అని కొన్ని మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేసినాయి. అయితే ఒక సంఘటన గురించి చెప్తాను మేడం. ఫస్ట్ అంటే నేనొక్కరిని ప్రభావితం కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రభావితం కావాలి. హిడెన్ మిస్టరీ అన్నట్టు. హిడెన్ మిస్టరీ ఏముంది అని అంటే ఓషో తన చిన్నప్పుడు ఏం చేస్తాడంటే తన చిన్నప్పుడు అంటే తను చదువుకున్నటువంటి రోజుల్లో మొత్తం కూడా ఒక చెట్టు పైన కూర్చొని వస్తాడు. నైట్ అంతా ఇంట్లో ఉండకపోయేది, ఒక చెట్టు పైన కూర్చొని వచ్చేది. నైట్ ఇంట్లో ఉండకుండా ఒక సర్టన్ ప్లేస్ కి వెళ్ళి వచ్చేది. సో ఎవరికి తెలియకపోయేది అసలు ఈ ఓషో ఎక్కడికి పోతున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు నైట్ అక్కడ అనేది ఎవరు తెలియకపోయేది, వచ్చేది అంతే. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక 14 years జర్నీ చేసిండు, ఒక 12 to 14 years ఒక ప్లేస్ కు పోవడం రావడం, వాళ్ళ ఊళ్ళో నుంచి వెళ్ళి ఒక ప్లేస్ కు పోవడం రావడం అనేది జరిగింది. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ కి, వీళ్ళ రిలేటివ్స్ కి అందరికి కూడా ఈ ఓషో ఎటు పోతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అని ఒకరోజు సందేహం కలిగింది. నిన్ను అడుగుతాం అంటే నిన్ను చూస్తాం, అసలు నువ్వు ఎక్కడికి పోతున్నావు అని చెప్పేసి అడిగితే మేము కూడా మా ప్లేస్కి వస్తే ఆ ప్లేస్ లో ఏముండదు, మీరు రావాల్సినటువంటి అవసరం లేదంటే లేదు మేము చూస్తాం ఆ ప్లేస్ లో ఏముందని చెప్పేసి అని తెలుసుకుంటాం అని చెప్పేసి అని వెళ్తారు. అయితే రండి నేను చూపిస్తా అని చెప్పేసి ఒక ప్లేస్ కు తీసుకెళ్తాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి నదీ ప్రవాహం ఉంటుంది, రివర్ పక్కన. నదీ ప్రవాహాన్ని చూసిన తర్వాత ఓషోతో వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ అంతా, రిలేటివ్స్ వీళ్ళందరూ చూసి ఆ నదీ ప్రవాహం చూసి చాలా ఆనందపడతారు. ఆహా, ఇంత మంచి ప్లేస్ కా నువ్వు రోజు సాయంత్రం వచ్చేది, ఇంత మంచి ప్లేస్ కా, మంచి నది పక్కన చెట్టు మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా అని చెప్పేసి అంటారు. అవును చూడండి, మీరు కూడా చూసి ఆనందపడండి అని చెప్పేసి ఓషో చెప్తాడు. చూస్తారు వీళ్ళు. వెంట వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ ఫస్ట్ చూడగానే ఎంత ఆనందపడతారంటే చాలా ఆనందపడతారు. ఒక గంట తర్వాత, ఒక 2 గంటల తర్వాత, సరిగ్గా ఒక 5 గంటల తర్వాత, 5 గంటల టైం అక్కడనే ఉంటారు. 5 గంటల తర్వాత ఏదైతే ఫస్ట్ చూసినటువంటి ఆనందం యొక్క గ్రాఫ్
5 గంటల తర్వాత వాళ్ళ యొక్క ఆనంద స్థితి ఆ స్థితి ఉండదు. ఎందుకు అని అంటే ఆ రివర్ అనేది వాళ్ళకు నార్మల్ అయిపోయింది. ఈ 5 గంటల సమయంలో ఆ రివర్ని ఏం చేసిళ్ళు అంటే వాళ్ళ యొక్క మైండ్ లో ఒక పూర్వపు ఆలోచన లాగా భావించుకున్నారు, ఒక పాస్ట్ థాట్ లాగా ఫీల్ అయిపోయిళ్ళు. ఆ తర్వాత ఆ నదిని ఎంత చూసినా కానీ వాళ్ళకి ఆనందం కలగడం లేదు. బికాస్ ఆఫ్ ఆల్రెడీ చూసినాం కదా అనే భావనలు ఉన్నాడు, అంటే పాస్ట్ లోకి వెళ్ళిపోయిళ్ళు. అప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఓషోతో చెప్తారన్నట్టు, ఈ నదిలో ఏముంది, ఆల్రెడీ చూసినాం అయిపోయింది, దీన్ని నువ్వు 14 సంవత్సరాలు చూసి ఆనందపడడంలో ఏమంతరార్థం ఉన్నది అంటే, అప్పుడు ఓషో ఏం చెప్తాడు అంటే, మీరు ఈ నది ప్రవాహాన్ని మాత్రమే చూస్తున్నారు, నేను ఆ నది యొక్క అంతర్భాగంలో అంటే అబ్జర్వేషన్ యొక్క పవర్ కంప్లీట్ గా ఏ విధంగా ఉంటుందో ఓషో ఏ విధంగా చెప్తాడు అంటే, ఒకసారి నది ప్రవాహం ఒకసారి ఫ్లోయింగ్ అయినటువంటి వెళ్ళిన తర్వాత ఒకసారి వచ్చినటువంటి వాటర్ డ్రాప్స్ మళ్ళీ రావడం లేదు. అర్థమవుతుందండి, ఆ ప్రవాహంలో ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడున్నటువంటి వాటర్ మళ్ళీ రావడం లేదు. వాటరే కాకుండా ప్రతి నీటి బిందువు కొత్తగానే ఉన్నది అక్కడ. ఒకసారి పోయింది రిటర్న్ బ్యాక్ రావట్లేం లేదు, పోయినటువంటి ఫ్లో అటే పోతుంది, మళ్ళీ రిటర్న్ రావడం లేదు. అంటే కొత్తదనంలో ప్రతి క్షణం అక్కడ కొత్తదనమే ఉన్నది. ఆ కొత్తదనాన్ని ప్రజెంట్ ఉండడంలో దర్శించిండు. అట్లా 14 సంవత్సరాలు ఆ కొత్తదనంలో వచ్చినటువంటి ఆ వాటర్ ఒక నీటి బిందువు తర్వాత ఇంకొక నీటి బిందువు కొత్తగానే వస్తుంది కదా, ఆ స్పార్కిల్ ఆఫ్ సెకండ్ ఆ ఇన్ టైమ్ లో ఉండి ఆ కొత్తదనాన్ని దర్శించి ఆ ప్రజెంట్ లో ఉండడం ద్వారా ఆ కొత్త నీటి బిందువులను దర్శించుకుంటూ 14 సంవత్సరాలు జస్ట్ దర్శించుకుంటూ అమనస్క స్థితి పొందినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది భగవాన్ ఓషో అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని నాట్ ఓన్లీ రివర్ సహజత్వంలో ఉన్న ప్రకృతితో కూడా మమేకమైన రామకృష్ణ పరమహంస ఏం చేసిండు అంటే, సో ఎగిరే పక్షులను చూసి ఆలోచన రహిత స్థితికి అమనస్క స్థితికి వెళ్ళడం జరిగింది. అలాగే మనమంతా కూడా ఈ నేచురల్ గా అంటే నేచర్కి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉంటామో ప్రస్తుతంలో ఉన్నటువంటి స్థితికి దేనికి కనెక్ట్ అయినా కానీ మనము థాట్లెస్ స్టేజ్కి ఈజీగా మనం వెళ్ళవచ్చు. అంటే ధ్యానంలో కాదు, థాట్లెస్ స్టేజ్కి ధ్యానంతో పాటు ఇట్లా ప్రస్తుతంలో ఉన్నటువంటి స్థితికి దేనికైనా అనుసంధానమై ఉన్నా కానీ మనము సహజంగానే అమనస్క స్థితి థాట్లెస్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఆ యొక్క ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని మనం అది ఫీల్ కావచ్చు అనేది మనకు ఎంతగానో నన్ను ప్రభావితం చేసినటువంటి ఓషో జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. ఎందుకంటే ఇది చాలా గొప్పది. అందరూ చూసే కోణం ఒకలా ఉంటుంది, ఇట్లాంటి మహానుభావుల యొక్క చూసే కోణం వేరుగా ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఆ ఫ్లోకి అలవాటు పడిపోయారు, ఆ నది ప్రవాహానికి అలవాటు పడిపోయారు, అదే మనసులో అట్టు పెట్టుకున్నారు. దీంట్లో కొత్త ఏముంది అన్న భావన వాళ్ళల్లో కలిగింది. కానీ ఈయన ఓషో ఏదైతే 14 సంవత్సరాలు అందులో కొత్తదనం ప్రతి అంశంలో ప్రతి అణువులో వాస్తవికతను అండ్ ప్రస్తుత పరిస్థితిని చూస్తూ ఎంజాయ్మెంట్ ఫీల్ అయ్యారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆ మాటలు మమ్మల్ని కూడా ప్రభావితం చేశాయని అనుకోవాలి. టీచింగ్ స్కిల్స్ గురించి చెప్పండి, ఓషో గారి టీచింగ్ స్కిల్స్. ఓషో యొక్క టీచింగ్స్ అన్నీ కూడా అంటే ఫిలాసఫీ, ఓషో ఫిలాసఫీ మొత్తం ఎట్లా ఉంటుంది అని అంటే, సత్యాన్ని అంటే పత్రిజీ సార్ చెప్తూ అంటారు, సత్యాన్ని ఎవరైతే కుండ బద్దలు చేసినట్టు సింహం లాగా గర్జించుతారో వాళ్ళే నిజమైనటువంటి గురువులు, నిజమైనటువంటి వక్తలు, సమాజాన్ని ముందుకు దిశా నిర్దేశకత చేసేటువంటి గొప్ప వ్యక్తులని చెప్పవచ్చు. అంటే అజ్ఞానపు యొక్క సంఖ్యలను మొత్తము తెంపినటువంటి వ్యక్తి ఓషో. టీచింగ్స్ మొత్తం కూడా అజ్ఞానం యొక్క బాటలన్నీ కూడా పోతూ ఉంటాయి, అజ్ఞానం యొక్క రూట్స్ అన్ని కూడా పోతూ ఉంటాయి. అంటే సమాజంలో అప్పుడు సెక్స్ పట్ల ఉన్నటువంటి అజ్ఞానం, ఇగ్నోరెన్స్, అసలు సెక్స్ అనేది ఏదో తప్పుడు అభిప్రాయంతో తప్పుడు భావనతో చూస్తూ ఉంటారు. అసలు సెక్స్ పట్ల ఉన్నటువంటి ప్రజలలో మానవ మస్తిష్కంలో ఉన్నటువంటి సెక్స్ పట్ల ఉన్నటువంటి ఆ అజ్ఞానపు యొక్క ఆ రూట్స్ అన్ని కూడా తీసేసినటువంటి టీచింగ్స్ అన్ని కూడా ఓషో టీచింగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అన్నట్టు. అది ఇద్దరు మధ్యలో జరిగేటువంటి ఒక గొప్ప అనుభూతి, ప్రేమతో కూడుకున్నటువంటి అనుభూతి మాత్రమే. దానికి తప్పు రైట్ రాంగ్ ఇట్లాంటి వర్డ్స్ అని ఉపయోగించుకుంటూ దాన్ని ఏదో పాపపు పనిలాగా అప్పుడున్నటువంటి సమాజం అట్లా వర్గీకరణ అనేది జరిగేది అన్నట్టు. సో సెక్స్ పట్ల ఉన్నటువంటి ఇగ్నోరెన్స్ అన్ని కూడా మానవులందరికీ కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మేడం ఎప్పుడు కూడా లిబరేషన్, స్వేచ్ఛ. మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అని అంటే, ఒక జైల్లో ఒక ప్రిజన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, స్వేచ్ఛగా బయటకు వచ్చి రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అప్పుడు అతను చాలా హ్యాపీగా ఉంటాడు. మనమంతా కూడా బ్రతుకుతున్నాం సొసైటీలో, ఓకే, కానీ పేరుకే బ్రతుకుతున్నాము. మెంటల్లీ మనం ప్రిజన్ లో ఉన్నాము, అది మన ఆలోచనల
చేత మన దుఃఖాలతోని మన యొక్క బంధాలతోని మనం బాధపడుతూనే ఉంటాం. ఎప్పుడైతే మెంటల్లీ గనక మనకు లిబరేషన్ వచ్చిందనుకో మనం ఎక్కడున్నా గానీ హ్యాపీగా ఉండొచ్చు. మెంటల్లీ లిబరేషన్ అయిన వ్యక్తి జైల్లో ఉన్నా గానీ ఆనందంగానే ఉండగలుగుతారు. అసలు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ గనక ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా అతను లిబరేషన్ లోనే బ్రతుకుతూ ఉంటారు. అయితే ఓషో టీచింగ్స్ అన్ని కూడా మనకి ఏ విధంగా ఉంటాయి అంటే లిబరేషన్ వైపుకే, అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇచ్చే విధంగా మాత్రమే ఉంటూ ఉంటాయి. ఏదో కొత్త విద్యలు, అష్టమహాసిద్ధులు ఇవన్నీ వేటి గురించి చెప్పడు. నీ ప్రస్తుతంలో ఉన్నటువంటి నీ స్థితిని గనక నువ్వు అంగీకరించగలిగితే, అంటే యాక్సెప్ట్ చేయగలిగితే మనిషి ఎక్కడ బ్రతుకుతాడు అంటే అయితే గతంలోనన్నా బ్రతుకుతాడు, లేకుంటే ఫ్యూచర్లోనన్నా బ్రతుకుతాడు. అంటే ఓషో ఏం చెప్తాడంటే గతము ఒక కళ, గతించింది ఒక కళ, రాబోయే భవిష్యత్తు ఒక ఊహ అంటున్నాడు. సో ఒక ఊహ, లైక్ నథింగ్, ఆశ, కేవలం ప్రస్తుతం మాత్రమే నిజం. ఈ క్షణంలో మనం ఎప్పుడున్నామో అది మాత్రమే నిజం. ఎందుకు అంటే గతం ఒక కళ, భవిష్యత్తు ఒక ఊహ. అవి రెండిట్లలో కనుక నువ్వు జీవించినట్లయితే అసలు నువ్వు జీవించినట్టు కానే కాదు, నువ్వు జీవోత్సవం అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఈ క్షణంలో ఏదైతే అప్పుడే ప్రవహిస్తున్నటువంటి నీటి బిందువులను దర్శించే ప్రస్తుతంలో ఏ విధంగా నిర్వాణాన్ని పొందిండో మనమంతా కూడా ఈ క్షణంలో గనక బ్రతకడమే నిజమైనటువంటి జీవితం అని చెప్పేసి అని మనకు చెప్తున్నాడు. అందులో ఇంకేంటంటే ప్రస్తుతంలో ప్రజెంట్ లో ఉండి బ్రతకడం, దాంతో పాటు అంటే మనల్ని మనం యాక్సెప్టెన్స్ చేయకపోవడం వల్ల మనం ప్రస్తుతంలోకి రాము మేడం. అంటే మన యొక్క అహంకారమైన కానీ మన యొక్క బాధలైన దుఃఖాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటామంటే నిరంతరం కూడా వాటితో మనం పోరాడుతూనే ఉంటాం. సో వాటిని కనుక ఒకసారి యాక్సెప్టెన్స్ చేసి చూడు. అంటే ఏం చెప్తున్నాడు అంటే ప్రస్తుతంలో నువ్వు కరోడ్పతివా, నువ్వు ఏం లేనివాడివా, నీకు అనారోగ్యంతో ఉన్నవా, రైట్, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉంటే నువ్వు బ్రతుకున్నవా లేదా, ఏం చెప్తున్నాడు, నువ్వు బ్రతుకున్నవా లేదా, ఈ బ్రతుకున్నటువంటి నీ జీవితంలో నిన్ను నువ్వు సంపూర్ణ అంగీకారం చేసుకో అంటున్నాడు. అంటే కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఇచ్చే, నీకు నువ్వు ఒక కమాండ్ ఇచ్చేసాయి, ఎంటర్ బటన్ కొట్టేసాయి. అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా అంగీకారం ఎప్పుడైతే చేసుకుంటావో నీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, అందము, అంటే మనిషి అందరం పువ్వులు అందమైన, అమ్మాయిలు అందమైన, ఇట్లా ఇవే అని అందరు అనుకుంటూ ఉంటారు. అంటే ఇంకేదైనా మంచి కన్స్ట్రక్షన్ అందమైనది అనుకుంటారు. నో, ప్రతి వ్యక్తి కూడా చాలా ఎంతో అందమైనటువంటి వ్యక్తి అన్నట్టు. అది అనుభూతి రూపంలో మనకు రావాలి అని అంటే మనల్ని మనం అంగీకారం చేసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు నేను పేదవాడిని అని చెప్పేసి నేను జీవితాంతం బాధపడుకుంటూ ఉంటా అంటే నీ లోపల నుంచి ఆ హృదయంలో నుంచి ఆనందం ఎట్లా పుట్టుకొస్తుంది? ఎస్, నేను పేదవాడిని కావచ్చు, అయితే వాట్ ఈజ్ వాట్, నో ప్రాబ్లం, ఏమైతుంది అని చెప్పేసి నువ్వు ఒకసారి కనుక కమాండ్ కనుక ఇచ్చినట్లయితే పేదవాడిగా ఉన్న నువ్వు రిచ్నెస్ వైపుకు, ఏమైనా నేచర్ అనేది నీకు మంచిగా డెవలప్ కావడానికి నీకు బాటలు చూస్తూ ఉంటాంటది. నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫస్ట్. అవును, అయితే ఏమైతుంది, నాకు ఒక ఊరట అనేది నేను పని చేసుకోలేనా, బ్రతుకునా, యా అని ఒక కాన్ఫిడెన్స్ లోపంచలు ఉదయించుతుంది. నెక్స్ట్ ఒక ధైర్యం ఉదయించుతుంది. వాటి నుంచి నిజమైనటువంటి ఆనందం వస్తుంది తప్ప ఘర్షణ ద్వారా ఏమైతుందంటే బాధ వస్తుంది. అట్లా కాబట్టి నువ్వు ఏ క్షణంలో ఉంటే ఆ క్షణంలో నువ్వు సంపూర్ణ అంగీకారం చేసుకో. నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఇస్తే నీ లోపల ఉన్నటువంటి ఆనందం అనేది ఉద్భవించుతుంది. నీ అందము, నీ యొక్క విలువ అనేది నీకే ప్రత్యక్షం అవుతుందని చెప్పేసి అని మనకు ఓషో టీచింగ్స్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు మనము బ్రతుకుతున్నాం, సొసైటీలో బ్రతుకుతున్నాం, జస్ట్ బ్రతుకుతున్నాం మాత్రమే, కానీ ఆనందంగా ఎవరు బ్రతకడం లేదు. అంటే నిజమైన ఆనందం అంటే ఎట్లా, ఏమని చెప్తున్నాడు అంటే ఆనందం ఎప్పుడు మనకు ఎక్స్ప్లోర్ అవుతుంది అని అంటే మనము భయంతో గనక బ్రతుకుతూ, అంటే ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు భయాన్ని గనక వదిలిపెడతావో, ఎప్పుడైతే నువ్వు భయాన్ని సంహరించుతావో, ఎప్పుడైతే నువ్వు భయాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేస్తావో అప్పుడే నీ నిజమైన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. భయాన్ని కంప్లీట్ గా వదిలేస్తే భయం ఎప్పుడైతే మాయమవుతుందో నిజమైనటువంటి జీవితం అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు జీవితాంతం భయపడ్డ వ్యక్తికి అతను ఎప్పుడు జీవించినట్టు మేడం? జీవితాంతం భయపడ్డాడు ఒక సంఘటన గురించో, లేకుంటే ఇంకా ఫ్యూచర్ గుట్లనో, ఇంకా ఏదో సంథింగ్, జీవితాంతం మొత్తం భయపడ్డాడు, అతను ఎప్పుడు జీవించినట్టు? కాబట్టి భయం ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడే నీ జీవనం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే హిట్ ఫియర్, నీ లోపల ఉన్నటువంటి ఫియర్ ని హిట్ చేయండి, బీ ఫియర్లెస్ అని చెప్పేసి అని మనకు చెప్తున్నాడు. భయాన్ని, కేర్ ఫ్రీనెస్ నిజమైనటువంటి జీవితము. స్వేచ్ఛగా
స్వేచ్ఛగా భయం లేకుండా నిర్భయంగా ఎక్కడ జీవించినా గానీ లోపల నుంచి ఆనందం నీకు ఉద్భవించుతుంది. అదే నిజమైనటువంటి జీవితం అని చెప్పేసి అని మనకు. ఆ భయాన్ని జయించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలి, వాస్తవికతను అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయగలగాలి, ఆ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకోవాలి అంటే ఇలా ఓషోస్ కానీ లేకపోతే రామ్తా బుక్స్ కానీ అలాంటివి ఒకవేళ మనం తెలుసుకోలేని చాలా విషయాలను ఇట్లాంటి ఆత్మ విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను చదవాలి అని చెప్పి మన పత్రిజీ గారు 18 ఆదర్శ సూత్రాల్లో 2వ ఆదర్శ సూత్రంగా చెప్పడం కూడా జరిగింది. చాలా గొప్ప విషయం. ఫైన్. మరి ఇప్పుడు ఓషో గారి మాటలు అసలు యూత్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయండి? యా కంప్లీట్ అంటే యూత్ ని ప్రభావితం చాలా ఇప్పుడు ఓషో ఫిలాసఫీ అందరు కూడా ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు ఓషో అంటే మనకి ఏం చెప్తున్నారు అని అంటే రాంగ్ ఓషోని అర్థం చేసుకుని వాళ్ళు ఏమన్నారు అని అంటే సెక్స్ గురువు సంథింగ్ అని కొన్ని పేర్లతో పక్కన పెట్టేసారు. ఎప్పుడైతే ఈ రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ సినిమాలలో ఓషో కంటెంట్ ఉంటుంది వాళ్ళలో, ఎందుకంటే వాళ్ళు ఫాలోవర్. చాలా మంది ఇప్పుడు ఓషోని సెర్చ్ చేస్తున్నారు, అసలు ఓషో ఫిలాసఫీ అంటే ఏంటని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఓషోలో ఏముంది అంటే ఓషో ఫిలాసఫీ చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఎందుకు అని అంటే యూత్ కి కావాల్సింది ఏంటి? ఫ్రీడమ్. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి పనులు ఉంటాయి. సో సంథింగ్ ఎక్కువ యూత్ లో ఏంటంటే పేరు అంటే ఇద్దరు రిలేషన్షిప్స్ అయినా కానీ మ్యారేజ్ అయినా కానీ సంథింగ్ ఏదో ఇట్లా అట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వీటిని సంపూర్ణ అంగీకరించుతాడు అన్నాడు, దాన్ని ఒక అద్భుతంగా చూడగలుగుతాడు. అదే ప్రస్తుతం ఉన్నట్టు సమాజం తప్పు సంథింగ్ ఇవన్నీ అంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఓషో ఫిలాసఫీ ముందు చాలా దిగదొడుపు చిన్న మ్యాటర్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా ఒక అద్భుతం. వాళ్ళ మంచి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని, వాళ్ళ పార్ట్నర్తో ఎంత ఆనందంగా ఉన్నారో అని చెప్పేసి అని ఒక దైవికమైనటువంటి కోణంలో దర్శించేది మన ఓషో ఫిలాసఫీ, ఓషో టీచింగ్స్ అన్ని కూడా అట్లా మేడం. ఓకే, ఫైనల్ గా ఓషో మాటల ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? యా మేడం, ఎవ్రీబడి ఈ రోజు ప్రతి ఒక్క జీవితాలలో ఒక చిన్న పిల్లగాడికి అతని స్థాయిలో అతనికి ఒక దుఃఖం ఉంటుంది. ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్కి, ఒక 10th అబ్బాయికి, అండ్ నెక్స్ట్ పెళ్ళైనటువంటి వ్యక్తులకు, అండ్ కుటుంబాన్ని లీడ్ చేసేటువంటి ఒక తండ్రికి, అండ్ వృద్ధునికి, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎంత చెట్టుకు అంత గాలి. వాళ్ళ స్థితిలో వాళ్ళకి ఎంతో కొంత దుఃఖం కలుగుతూనే ఉంటుంటుంది. ఇంకా మెయిన్ చెప్పాలంటే తీవ్రమైనటువంటి దుఃఖం మన కుటుంబంలో ఎవరైనా లాస్ అయినాం అనుకోండి, ఆ దుఃఖం అనేది మన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఏమంటున్నా అంటే వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్? ఎటర్నల్ హ్యాపీనెస్. ఒక ఆనందం, ఎటర్నల్ హ్యాపీనెస్ తో కూడుకున్నటువంటి ఆ జీవితం గురించి మనిషి ఈ డే నడుస్తుంది అంటే ఆనందం వైపుకు. అయితే ఈ ఆనందం లేకుండా దుఃఖం మనకేం చేస్తుంది అంటే ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ తో మనం బాధ పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే డోంట్ ఎస్కేప్. నీకు కొంచెం బాధ ఉంది, ఏ బాధ అయినా ఉండని. అయితే మన వాళ్ళు ఏం చేసిళ్ళు అంటే మనం చేసినటువంటి తప్పు ఏంటంటే బాధ ఏడుస్తుంటే ఏం చేస్తారు అంటే ఏడవద్దు అని చెప్పేసి అని ఓదారుస్తూ ఉంటారు అన్నట్టు. అసలు వాళ్ళు ఏడవడం తప్పు కాదు, వీళ్ళు ఓదార్చడం తప్పు. అట్లీస్ట్ ఏడుపు ద్వారా వాళ్ళ బాధను బయటకి పంపించేస్తున్నారని అనుకోవాలా? ఎట్లా చాలా ఏడవాలి. ఎవరైతే ఎక్కువ ఏడుస్తారో, ఎవరైతే ఎక్కువ దుఃఖపడతారో వాళ్ళే ఎక్కువ సంతోషపడతారు. దిస్ ఇస్ ద ట్యాగ్ లైన్, ఒక స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ దుఃఖపడతారో వాళ్ళే ఆనందపడతారు. ఏం జరుగుతుంది మరి హిడెన్ లోపల ఏం జరుగుతుంది అంటే ఎమోషనల్ బాడీ మొత్తం క్లీన్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయినటువంటి వాళ్ళ కుటుంబంలో ఏదైనా సంఘటన జరిగే వ్యక్తి లాస్ అయితే జీవితాంతం వాళ్ళని వెంటాడిస్తుంటుంది కదా మేడం. ఆ పెయిన్ వాళ్ళు గుర్తొచ్చినా కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఫీలింగ్స్ వచ్చిన వాళ్ళ ఇమేజెస్ చూసినా ఏం చూసినా కానీ వాళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది. అయితే ఏం చేస్తున్నారు అంటే అందరూ పారిపోతున్నారు. రైట్. ఈ దుఃఖం రాగానే ఎక్కడికో పారిపోవడం, ఇంకెక్కడికో. ఎన్ని రోజులని పారిపోతావు? ఇంకా ఓషో చెప్పేటువంటి ద గ్రేటెస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు ఎక్కడికి పారిపోకు. ఫస్ట్ ఎన్నో ఏ ప్రాబ్లమ్స్ ఉండే ఏదైనా ఉండని, కూర్చో, నీ దుఃఖాన్ని ధ్యానం చేయ అంటున్నాడు. నీ దుఃఖాన్ని, నీకు ఏదైనా సఫరింగ్ ఉంటే దాన్ని మాత్రమే ధ్యానం చేయి, ఇంకేదో అవసరం లేదు. ఎన్ని రోజులు ఇంకా పారిపోతావు? ఒక్క రోజు పారిపోతావు, 2 రోజులు పారిపోతావు, జీవితాంతం పారిపోతూ ఉంటా అంటే ఎన్ని రోజులు బయటకి రావడానికి ధ్యానం చేయాలా? ఏమంటున్నా కోసం ధ్యానం అంటే దుఃఖాన్ని ధ్యానం చేయాలి. ఆ దుఃఖాన్ని పట్టుకొని ఏడుస్తావా? 2 రోజులు ఏడుస్తావు, 3 రోజులు ఏడుస్తావు, 4 రోజులు ఏడుస్తావు, కంటిన్యూస్ గా ఏడ్చుకుంటూనే ఉండు. పోవాలి. ఎప్పుడైతే మనకు పాల సముద్రంలో తెలుసు కదా మేడం, దేవతలకును అవి పాల సముద్రంలో అది దాన్ని చిలకడం, క్షీరసాగర మదనం. క్షీరసాగర మదనంలో ఫస్ట్ ఆలహాలం వస్తుంది. మన లోపల ఉన్నటువంటి అమృత తత్వాన్ని మనం చూడాలి అంటే ఫస్ట్ మనకు ఆలహాలం ఉంటుంది. ఈ విషం బయటికి పోతేనే ఆలహాలం యొక్క ఆలహాలం పోతేనే అమృతం యొక్క టేస్ట్ మనం ఫీల్ అవుతాం. ఈ దుఃఖాలన్నీ కూడా ఎమోషనల్ బాడీ చేసేటువంటి ఈ మ్యాజిక్స్ అన్ని కూడా, ఈ బాండింగ్స్ ద్వారా వచ్చేటువంటి సఫరింగ్స్ అన్ని పోవాలి అంటే మనం ఏడవాలి, దుఃఖపడాలి, ఏడవాలి. మోర్ ఎవరైతే ఎక్కువ ఏడుస్తారో వాళ్ళకంత క్లీన్ అవుతుంది. ఒకసారి వెళ్ళినటువంటి దుఃఖము మళ్ళీ రాదు. విషయం గుర్తొస్తుంది,
సంఘటన గుర్తొస్తుంది, ఓకే జరిగింది కదా సంతోషం, కానీ అంతకు ముందున్నటువంటి అంత దుఃఖం మళ్ళీ మనకు సంభవించదు. తద్వారా మనకి ఏమవుతుంది, లోపల ఒక మహా ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతత తర్వాత చిన్న చిన్నగా మనకు ఆ థాట్లెస్ స్టేజ్, ఒక మంచి అనుభూతితోని, ప్రశాంతమైనటువంటి అనుభూతితోని మనం జీవిస్తాము. ఎప్పుడు మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి పోయినప్పుడు ఏ దుఃఖం ఉన్నా కానీ పారిపోవద్దు, కూర్చోవాలి, సిట్ రైట్ కూర్చొని దానితోని యుద్ధం చేయాలి. సమాజంతో కాదు యుద్ధం చేసేది, నిన్ను బాధ పెట్టే నీ దుఃఖంతో నువ్వు యుద్ధం చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానంలో కూర్చొని దాని యొక్క అంతరాలంలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆలహలం పోతుంది, తర్వాత మనకు అమృతం వస్తుంది. అమృతానందాన్ని మనం పొందుతాము. చీకటి పోయిన తర్వాత వెలుగు ఏ విధంగా వస్తుందో, అమావాస్య చీకటి పోయిన తర్వాత పౌర్ణమి వెలుగులు ఏ విధంగా వస్తాయో, ఇట్లనే ప్రతి మనిషి జీవితాలలో అద్భుతమైనటువంటి వెలుగులు వస్తాయి. ఇంకా బాగా తెలుసుకుందాం. చిరు గారు, ఇప్పుడు ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం 3 జరగబోతోంది కడతాల్లో, December 21 నుంచి 31 వరకు. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా అక్కడ? ఇంతకు ముందు ఎప్పుడైనా కండక్ట్ చేశారా? యా మేడం, ఇది ట్రూత్ ఫర్ యూత్ అనే ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ నుంచి కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి. ఓకే. ధ్యాన మహాయాగం 2లో కండక్ట్ చేసాం. ఈసారి లాస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వచ్చినటువంటి మెడిటేటర్స్ అంతా కూడా సో మళ్ళీ కావాలనే ఒక ఇంటెన్షన్ వాళ్ళకు ఉండడం జరిగింది. సో దాని ద్వారా మళ్ళీ ఈ సంవత్సరం మనం కండక్ట్ చేయబోతున్నాం. ఓకే. ఎవరు కండక్ట్ చేస్తున్నారండి? మన అంతా మేడం, ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు మన నవకాంత్ అన్న, ఆనంద్ అన్న, రాము మాస్టర్, భాస్కర్ రెడ్డి సార్ అంతా కలిసి ఒక మంచి టీం లాగా, నాగేంద్ర అన్న, అందరం కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రత్యేకంగా ఎవరు అనేది ఏం లేదు, మన సొసైటీయే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంటే ఇందులో ఒక స్పెషల్ వింగ్ లాగా మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకు దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు? యూజ్ ఏంటి? ఏ పర్పస్ మీద దీన్ని కండక్ట్ చేయాలనుకున్నారు? సో మోస్ట్ ఆఫ్ ది మేడం, స్పిరిచువాలిటీ అంటే చాలా వరకు భగవద్గీత సెషన్స్ చేయడము అండ్ నెక్స్ట్ వేదాల జ్ఞానము ఇట్లా చేస్తూ ఉంటారు. అయితే యూత్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం వాళ్ళు స్టేబుల్ కాలేరు. సో రామాయణం, ఈ ఇతిహాసాల యొక్క జ్ఞానము, సో మైథాలజీ ఇవన్నీ చెప్తూ ఉంటా అంటే యూత్ కొంచెము అట్రాక్ట్ కాలేరు అన్నట్టు, కొంచెం దే ఫీల్ బోర్ అన్నట్టు. సో మనకి ఎప్పుడు కూడా ఏం చెప్తుంది స్పిరిచువాలిటీ అంటే, నువ్వు ఏం విన్నప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా స్ఫూర్తిని పొందాలి. నువ్వు ఎప్పుడు కూడా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది హైలో ఉండాలి, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని ఇట్లాంటి స్థితినే కోరుకుంటుంది స్పిరిచువాలిటీ. అయితే యూత్ ఏం చేస్తుంది అని అంటే మోటివేషనల్ స్పీకింగ్కి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి యూత్కి ప్రత్యేకంగా మనం ఈ మోటివేషన్ ద్వారా ఏం చెప్తుంది, ఏ పాత్రలు ఇస్తుంది, అన్నం పెట్టాలి మనకు, ఏ పాత్ర అయితే సో కాబట్టి ధైర్యాన్ని పొందడం మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళు ధైర్యంగా ఉండడం మనకి ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు ధ్యానం చేయడం మనకి ఇంపార్టెంట్. వాళ్ళు స్పిరిచువాలిటీలో కన్సిస్టెన్సీగా మంచిగా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవ్వుకుంటూ సో ఇందులో ఉన్నటువంటి ఆ తత్వాన్ని వాళ్ళు రియల్ వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయడం మనకి ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకి మోటివేషనల్ ద్వారా కొంచెం సేపు మోటివేషనల్ స్పీకింగ్ ఉంటుంది. సో మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళ ఒక సెషన్, ఒక 1.5 hour సెషన్ మోటివేషనల్ స్పీకింగ్, దానితో పాటు స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళ యొక్క మెసేజెస్ కూడా ఉంటూ ఉంటాయి. ఓకే, మన పిరమిడ్ మాస్టర్స్ కూడా మెసేజెస్ ఇస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరెవరు గెస్టులుగా వస్తారు ఈ కార్యక్రమానికి? పర్టికులర్ గా వీళ్ళు అనే వాళ్ళు ఎవరైనా? మన తెలుగు రాష్ట్రాలలోనే టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ గారు, ఓకే, అండ్ వేణు కళ్యాణ్, గంపా నాగేశ్వరరావు గారు, శ్రీపాద వల్లభ సార్, రైట్, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ వస్తారు మేడం. ఓకే, అంటే ఇప్పుడు యూత్ కోసం పర్టికులర్ గా పెడుతున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్న యూత్ అంత స్ట్రెస్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారని అనుకుంటున్నారా మీరు? యా మేడం, అవును, చాలా వాళ్ళ తెలియట్లేదు. ఎన్నో రకాల స్ట్రెస్కు గురవుతున్నారు కాబట్టి ఎస్కేపిజంతో ఎక్కువగా డ్రింకింగ్, ఆల్కహాల్కి అడిక్ట్ కావడము, సిగరెట్స్ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వైపుకు పోతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఆనందం ఎక్కడో తెలుస్తాయి, వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతత గురించి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంచుకుంటూ ఉంటా అంటారు. సో అదేమున్నా కానీ కొంతవరకు ఉంటుంది. ఒక సిగరెట్ యొక్క కిక్ ఒక 5 minutes ఉంటుంది అనుకోండి. సో ఆల్కహాల్ యొక్క కిక్ ఒక గంట సేపు ఉంటుంది. ఇంకేదైనా పార్టీకి ఏదైనా పోతే ఒక ఎంటర్ నైట్ ఉంటుంది. కానీ జీవితాంతం ఉండదు కదా. కానీ జీవితాంతం కిక్ ఇచ్చేది మనకు మెడిటేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి మాటలు మనం వాళ్ళకి యూత్కి మనం చెప్తుంటాం. జీవితాంతం మనకు ఒక కిక్లో అంటే దాన్నే కదా మేడం కోరుకుంటున్నారు. నిజమైనటువంటి కిక్, అది అనారోగ్యాన్ని క్రియేట్ చేసే కిక్. ఇది నిజమైనటువంటి కిక్ ఇచ్చేది స్పిరిచువాలిటీ, మనం మెడిటేషన్ చేయడం ద్వారా అని చెప్పేసి మనము ఎంతో వాళ్ళకు స్ఫూర్తిప్రదంగా మనం చెప్తూ ఉంటాం. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కదా, ఎంతమంది అటెండ్ అయ్యారండి? చాలా మంది, అబౌట్ 2000-3000 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఓకే, సో 11 రోజులు పర్టికులర్ టైమింగ్ లో ఉంటుందా లేకపోతే ఎట్లా? ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. 10 to
10:30 ఆర్ 11 దాకా 12 దాకా ఈ మన మోటివేషనల్ స్పీకర్ యొక్క మెసేజెస్ ఉంటాయి. ఆ తర్వాత ఒక 1 అవర్ మన స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క మెసేజెస్ ఉంటుంటాయి. ఓకే, అంటే ఎక్కడ పర్టికులర్ ప్లేస్ అనేది ఉంటుందా లేకపోతే ఎక్కడ ఉంది స్టేజ్ మీద మేడం. అలాగా? ద్వారకా నివాస్ ఇప్పుడు కర్తాల్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నటువంటి డార్మిటర్స్ ద్వారకా నివాస్ ఉంటుంది. దాని ముందు మనకు ఒక పెద్ద సెటప్ చేస్తాం దీని గురించి, ఎస్పెషల్లీ ప్రోగ్రామ్ గురించే. ఓకే, స్పెషల్ గా ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేసుకున్నారు అయితే. ఓకే, సో చాలా మంది వచ్చారు. ఇప్పుడు PDMY 3కి ఎంత మంది వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఈ పర్టికులర్ ఈ ప్రోగ్రామ్ కి? ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు కాబట్టి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది? ఎవరైనా పర్టికులర్ గా వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా ఈ ప్రోగ్రామ్ గురించి? వాళ్ళు మారిన తీరు విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా? డీటెయిల్ గా చెప్పండి. చాలా మంది అది అయిపోయిన తర్వాత అంటే గతంలో ఒక 1 year అవుతుంది కదా మేడం, జనవరి టు డిసెంబర్ 1 year అవుతుంది. ఈ మధ్య జరిగినటువంటి ప్రోగ్రాంలలో మనము నెక్స్ట్ రాజమండ్రి పైన ఏ ప్రోగ్రాంలలో చూసినప్పటికీ కూడా మళ్ళీ ఆ ప్రోగ్రామ్ పెడతారా అని చెప్పేసి అని చాలా మంది మనకు అడగడం జరిగింది. సో అక్కడ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ తో ఇప్పుడు ప్రోగ్రామ్ మనం పెడతాం, ఓకే, దానికి పబ్లిక్ అటెండ్ కాకపోతే, మన మెడిటేటర్స్ అటెండ్ కాకపోతే యూజ్లెస్ కదా మేడం, యూజ్ ఉండదు కదా. సో వాళ్ళకి ఆ డిజైర్, వాళ్ళకి ఆ కోరిక ఉన్నది కాబట్టి మన యొక్క PSSM యొక్క ఉద్దేశం ఏంటి, మనం చేస్తాం, అందరినీ ప్రభావితం చేయడమే, అందరినీ ధైర్యవంతులుగా మార్చడమే, అందరినీ ధ్యానులుగా మార్చడమే. కాబట్టి వాళ్ళకి అది ఉన్నది, వాళ్ళకి అది కోరిక ఉన్న తర్వాత మన లక్ష్యమే అదే కదా మేడం, చేయడం. కాబట్టి చేసేస్తున్నాం. అది పీపుల్కి అది ఇంటెన్షన్ ఉన్నది, వాళ్ళకు ఇట్లాంటి ప్రోగ్రామ్ కావాలి, మళ్ళీ కావాలని వాళ్ళకి అది ఉన్నది. కాబట్టి మళ్ళీ మనం ఈసారి పెద్ద ఎత్తున చాలా గ్రాండ్ గా మనం దీన్ని చేయబోతున్నాం మేడం. ఓకే, ఇప్పుడు ఏ టైమింగ్ లో ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు? ఏ టాపిక్స్ మీద మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తారు? ఇవన్నీ లిస్ట్ ఏమన్నా రెడీగా ఉందా లేకపోతే ఎట్లాగా? ఉన్నాయి మేడం. మోస్ట్ ఆఫ్ ది యూత్ అంటేనే ఇప్పుడు సెటిల్మెంట్ కు దగ్గర ఉన్నట్టు వాళ్ళు. కొంతమంది జీవితాలలో ఎడ్యుకేషన్ అయిపోతుంది, కొందరేమో సెటిల్ కావాలి, ఇంకొందరు సెటిల్ అయి తొందర పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఇట్లా ఉంటాయి అన్నట్టు ఇంట్లో ఉన్నటువంటి మాటలు అవన్నీ కూడా. సో మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ సెటిల్మెంట్ కు అందరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, సెటిల్మెంట్ కావాలి, అంత డ్యువాలిటీలో ఉంటారు యూత్ ఎక్కువ. ఈ డ్యువల్నెస్ పోవాలి, వాళ్ళ యొక్క ప్యాషన్ వాళ్ళకు పరిచయం చేస్తూ ఉంటారు. అందరు జాబ్ చేస్తూ ఉంటారు. అందరు జాబ్ చేస్తే నువ్వు జాబ్ చేయడం కాదు, నీ ప్యాషన్ ఏంటి, నువ్వేం కావాలంటే. ఎందుకంటే మేడం ప్రత్యేకంగా మనము లైఫ్ డిజైన్ చేసుకుని వస్తూ ఉంటాం. ఒక ప్యాషన్ గురించే లైఫ్ డిజైన్ చేసుకుని వస్తాం. సో అట్లా డిజైన్ చేసుకున్నటువంటి వ్యక్తులంతా కూడా నవే డేస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం ఈ ఇల్యూజన్స్లలో పడిపోయి, సో ఐటీ అయితేనే నేను పుట్టింది ఐటీ జాబ్ చేయడానికి అన్నట్టుగా, లేకుంటే ఇంకేదో జాబ్ చేయడానికి అన్నట్టుగా ఇట్లా బలవంతంగా చేస్తున్నారు అన్నట్టు. సో వాళ్ళ యొక్క కోరికను ఆత్మవంచన చేసుకొని చేస్తున్నారు. సో వాళ్ళకు పరిచయం చేస్తూ, వాళ్ళ గురించి వాళ్ళకు పరిచయం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్యాషన్ అంటే వాళ్ళు సింగింగ్ చేస్తారా, వాళ్ళు డాన్సింగ్ చేస్తారా, వాళ్ళు ఆర్ట్ వేస్తారా, వాళ్ళు క్రికెటరా, వాళ్ళు ప్లేయింగ్ సంథింగ్, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆర్ట్ ఏంటి. సో ఇట్లాంటి వాళ్ళకు పరిచయం చేస్తే ఏమైతుంది అంటే మేడం, ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తుంది, సాటిస్ఫాక్షన్ రాదు, అనుభూతి రాదు, తృప్తి రాదు. అదే మన ప్యాషన్ కనుక మనం చేసినట్లయితే డబ్బులు వచ్చినా రాకున్నా సెకండరీ, ఫస్ట్ తృప్తి ఉంటుంది. సో జీవితాన్ని ఆనందకరంగా మార్చాలి అని అంటే, జీవితం ఆనందకరంగా ఉండాలి అంటే మనకు నచ్చినటువంటి పనిని, మనకు నచ్చినటువంటి ప్యాషన్ చేస్తేనే మనకు ఆనందం అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే ఎంటైర్ మన లైఫ్లో వెనుక తిరిగి కనుక చూసుకున్నట్లయితే, సో ఫ్యామిలీతో కొంత టైమే ఉంటుంది, పార్ట్నర్తో కొంత టైమే ఉంటుంది, మిగతా జీవితం మొత్తం కూడా మనం సంసారం చేయాల్సింది. అసలు సంసారం ఉండేది, సంసారం మొత్తం కూడా మన యొక్క వర్క్ తో చేస్తాం మనం. అవునా కదా మేడం? 8 hours 10 hours మొత్తం ఆఫీస్లోనే ఉంటారు. అవునా? కాబట్టి సో ఇంత వాల్యుబుల్ టైం నిర్వీర్యం కావద్దు. మీ ప్యాషన్స్ మొత్తం కూడా, మీ ప్యాషన్ పట్టుకొని మనం ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళకు పరిచయం చేస్తూ ఆనందపరులుగా, అంటే జస్ట్ దానికి తోడు ఈ యొక్క మాటలను చెప్తూనే దానికి తోడు మీ యొక్క శక్తియుక్తులను పెంచుకోవాలంటే ధ్యానాన్ని ఉపయోగించుకోవాలి. ధ్యానం చేస్తే ఇంకా మనం శక్తివంతులుగా మారుతామని చెప్పేసి ఒక సులభమైనటువంటి పద్ధతిలో, అంటే వాళ్ళ వేలో మనం ధ్యానంలోకి తీసుకురావడము, వాళ్ళని చైతన్యవంతులుగా మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్లా చేస్తూ ఉంటుంది. ఓకే అండి, అంటే యూత్ అంటే ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అంటారు? సో మేడం ప్రత్యేకంగా యూత్ అటెండ్ కావచ్చు, యూత్ రావాలి. దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా
ఉల్లాసం ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరు యూత్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన మాటల ప్రకారం లేకపోతే చెప్పిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారం ఆలోచిస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్యతో, అంటే పర్టికులర్ యూత్ అని కాదు కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు తెలుసుకోలేని చాలా విషయాలు, లేకపోతే వాళ్ళని వాళ్ళు డిగ్రేడ్ చేసుకున్న సందర్భంలో కూడా ఎవరైనా మనకి మాటల ద్వారా సపోర్ట్ ఇస్తే, లేకపోతే మనల్ని మనకి గుర్తు చేస్తే, మన బలం యొక్క విలువ ఏంటో మనకి తెలియజేసేలా చేస్తే, ఇటువంటి సందర్భాల్లో ఒక పర్సన్ అనేవాడు మన ముందు ఉండగలిగితే బాగుండు అనుకుంటారు. అది మోటివేషనల్ స్పీకర్ అవుతూ ఉంటారు అనమాట. సో అటువంటిప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వచ్చి అటెండ్ అవ్వచ్చు అని పెడితే బాగుండు అని ఈ కార్యక్రమం చేస్తే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. మరి చెప్పండి దాని గురించి. మేడం, మంచి పాయింట్ చెప్పారు. అయితే యూత్ అంటే ఇక్కడ యూత్ అనే ఏం కాదు ఇక్కడ. సో అందరు కూడా ఏం చెప్తుంది అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరిని యూత్ గా మార్చేస్తుంది. ఒకవేళ 50-60% ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇందులోకి వచ్చి ఇన్స్పిరేషన్ పొంది ఉల్లాసంగా నిరంతరం ఎప్పుడు కూడా యాక్టివ్నెస్ గా గనక అయితే అతను యూత్ అన్నట్టే. సో వాట్ ఈస్ పత్రి సార్ చెప్తాడు మనకు, ఎవరు యూత్ అని అంటే ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా నిరంతరం చురుకుగా ఉంటే వాళ్ళే యూత్ అంటారు. సో ఇట్లా యాక్టివ్నెస్ లేకుండా ఆ ఫిజికల్ బాడీ మాత్రం ఒక యంగ్ లుక్ లో ఉండి ఏం పని చేయకపోతే అనే యూత్ వాట్ ఈస్ ద యూస్? అవునా కదా మేడం? ఎవరైతే ఉల్లాసంగా ఉత్సాహంగా నిరంతరం చురుకగా వండుకుంటూ పని చేస్తూ ఉన్న వాళ్ళే యూత్ అని మనం కన్సిడర్ చేయవచ్చు. ఒరిజినల్ అదే మేడం. ఇప్పుడు పత్రి సార్ నన్ను అడిగితే అందరికంటే ఎవరు యూత్ అని అంటే నేను పత్రి సార్నే అంట. ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు, 365 days వర్క్ చేసిండు. కొన్ని సంవత్సరాలు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఎంత వర్క్ చేసి ఉంటే, అవునా కదా మేడం? కాబట్టి యూత్ అనే దానికి ఈ ఫిజికల్ ఈ లేబుల్ అవసరం లేదు. ఎవరైతే ఉల్లాసంగా ఉత్సాహంగా ధైర్యంగా సో యాక్టివ్ గా ఉంటారో మనం వాళ్ళందరినీ యూత్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అటెండ్ కావచ్చు ఈ సెషన్ కి. రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించుకోవాలా, రిజిస్ట్రేషన్ పేమెంట్ ఏమన్నా ఉంటుందా, ఫ్రీయా క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ ఏంటండి? మనకు ఆదర్శ సూత్రాలలో 18 పత్రి సార్ నిర్వహించినటువంటి 18 ఆదర్శ సూత్రాలలో ధ్యానము జ్ఞానము చెప్పే దగ్గర ఎక్కడ కూడా మనం డబ్బులు అడగరాదని చెప్పేసి అని మనకు ఆదర్శ సూత్రాలలో ఒకటి ఉండడం జరిగింది. సో మన సొసైటీ కండక్ట్ చేస్తుంది, మనకు గర్భగుడి లాంటి సొసైటీ PSSM పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మనము డబ్బులు అడిగే ఛాన్స్ ఉండేది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని సొసైటీ పెట్టుకుంటూ వచ్చినటువంటి మోటివేషనల్ స్పీకర్స్ కి అందరికి కూడా వాళ్ళకు రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటూ అందరి లోక కళ్యాణార్థం అందరి బాగు గురించి ఫ్రీగా ఉచితంగా మనకి ఇది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంత గొప్ప ఆలోచన అసలు ఎవరికి కలిగిందండి? అందరికి ఇది టీం వర్క్ మేడం, ఇది ఒక్కరిది చేసింది కాదు, ఇది అందరికి. అందరి సమిష్టి కృషి. ఓకే అండి. అంటే ఇప్పుడు మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలని మీ ఉద్దేశం? ఇప్పుడు బాల వికాస్ కూడా ఉంది, పిల్లల దగ్గర నుంచి మార్పు అనేది స్టార్ట్ అయితే అది క్రమక్రమంగా పెరుగుతూ ఈ సొసైటీ మొత్తాన్ని మార్చే శక్తి వాళ్ళకి వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు యూత్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి కదా, మరి వాళ్ళకి అట్లాంటివి కండక్ట్ చేస్తే బాగుంటుంది? దీని గురించి పిల్లలకు మేడం, ఇప్పుడు పిల్లలకి ఇంత అవసరం లేదు, వాళ్ళు ధ్యానం చేయమంటే చేసేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి మైండ్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అన్నట్టు, లాజిక్ మైండ్ ఉండదు, ప్యూర్ సోల్తో ఉంటారు. కాబట్టి ధ్యానం చేస్తే ఇట్లా చేయాలి నాన్న అని చెప్పేసి ఇట్లా చెప్తే వాళ్ళు వన్ ఆఫ్ హ్యాబిట్ అయిపోతే వాళ్ళు చేసేస్తూ ఉంటారు. గేమ్స్ టైమ్స్ కి గేమ్స్ ఆడుకుంటారు మేడం. అండ్ నెక్స్ట్ మెడిటేషన్ టైంకి మెడిటేషన్ చేసేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం వచ్చింది మొత్తం యూత్ తోనే, ఎందుకంటే వీళ్ళకి లాజిక్ మైండ్ ఎక్కువ ఉంటుంది. అన్నిటిని ప్రశ్నలు ఇదెట్లా అదెట్లా ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి సో వీళ్ళ స్టైల్లో ఇప్పుడు వాళ్ళ దారిలో వాళ్ళ ఆలోచన స్థితిలోకి మారి ఇట్లా మార్చడం అనేది అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము వాళ్ళ స్టైల్లో మారి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో చిన్నపిల్లలకు ఆటోమేటిక్గా బాల వికాస్ నెక్స్ట్ రకరకాల ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం లేదు. ఆ బాల వికాస్తో వీళ్ళకు చాలా మంచిగా స్పిరిచువాలిటీని గేమ్స్ ద్వారా ఐక్యమత్య ఎప్పుడు అంటే ప్రేమగా ఉండాలి అండ్ నెక్స్ట్ హెల్పింగ్ నేచర్ ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గేమ్స్ ద్వారా పిల్లలకు మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చిరు గారు, ఇప్పుడు మెడిటేషన్ చేసే యూత్ ఉన్నారు కదా మామూలుగా, వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కండక్ట్ చేస్తారు కాబట్టి ఇవి ఇంకా మన ఫర్దర్ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండడానికి ఇవి యూజ్ అవుతాయని వాళ్ళ థాట్. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ తెలియని వాళ్ళు, ఇక్కడ జరిగే ఈ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ గురించి తెలియని వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని? మేడం రైట్, ఇప్పుడు ధ్యానమా చక్రం ఆల్మోస్ట్ అందరికి తెలుసు రైట్. దాంట్లో ఈసారి అంటే మెయిన్ అందులో మన
బ్రోచర్లో పాంప్లెట్లో మన ట్రూత్ ఫర్ యూత్ అని ప్రోగ్రామ్ దాన్ని ఏం యాడ్ చేయలేదు. సో ప్రతి ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ ని కూడా అందులో యాడ్ చేసేస్తే ఆ పాంప్లెట్ లో ధ్యాన మహాయాగంలో ఈ గురువుల సందేశాలు వీళ్ళతో పాటు సో ఇట్లాంటి మోటివేషనల్ స్పీక్ ఈ ప్రోగ్రామ్ కూడా ఉంటుందని అంటే అఫీషియల్ గా, అంటే ఇంకా అఫీషియల్ కాలేదు మేడం ఇది, అంటే ఇది సెకండ్ ఇయర్ కాబట్టి వచ్చే ఇయర్ నుంచి మంచి అఫీషియల్ అయిపోతే సో ఇప్పుడు ధ్యాన మహాచక్రానికి ఆ స్టేజ్ అవన్నీ కూడా అంగు ఆర్భాటాలతో ఏ విధంగా చేస్తారో ఇది కూడా అట్లనే అఫీషియల్ చేసేస్తే ఈజీగా అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళు కూడా వచ్చి అంటే ఈ ఒకదాని కాడ పడకపోయినా ఇంకొక కాడ పడతారు. రైట్ మేడం, అట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఓకే, అంటే పర్టికులర్ గా సపరేట్ గా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటండి? ఒక స్లాట్ తీసుకుని లేకపోతే మన ఏదైతే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందో దాంట్లో మనం ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది కదా, పర్టికులర్ గా ఒక సెషన్ ని కండక్ట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అసలు? యా మేడం, ఇది చాలా మందికి వచ్చినటువంటి డౌట్. ఇదే ప్రోగ్రామ్ అక్కడ చేస్తే అందరూ చూస్తారు కదా అని చెప్పేసి అని ఉంది. కాకపోతే ఇది రైట్, కొంతమంది తెలియక కూడా మిస్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునవును కదా. యా అదే మేడం నేను చెప్తున్నా కదా, ఎస్పెషల్లీ యూత్ కాబట్టి యూత్ అక్కడ అయితే ఇక్కడ రెండు ఉంటాయి మేడం. ఇప్పుడు మన సొసైటీకి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఉంటుంది, ధ్యాన మహాయాగానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఉంటుంది. అందులో పెద్ద పెద్ద ఇప్పుడు తనికెళ్ళ భరణి గారైనా కానీ లేకుంటే మన ఇంకా ఈ భగవద్గీత చెప్పేవాళ్ళు, ఈ మైథాలజీ చెప్పే వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళకి టైం సరిపోదు మేడం. అంటే ఇట్లా ట్రెడిషనల్ మన సాంప్రదాయ ఇది నడిపిస్తూనే ఇది ఇంకొక స్పెషల్ వింగ్ ఇట్లా నడిపిస్తున్నారు మేడం. అది చేస్తే అక్కడనే ఇవన్నీ పెట్టేస్తే అక్కడ జరిగే ప్రోగ్రాంలు అన్నిటికీ కూడా టైం సరిపోతుంది. ఇప్పుడు న్యూటన్ సార్ వస్తారు, నెక్స్ట్ యూఎస్ నుంచి ఇంకెవరో డెలిగేట్స్ వస్తూ ఉంటారు. ఇంకా ఎందుకంటే మన ఇంటర్నేషనల్ అయిపోయింది కదా మేడం. సో అక్కడ టైం సరిపోదు కాబట్టి ఒక స్పెషల్ వింగ్ లాగా దీన్ని ఇట్లా మనం ప్లాన్ చేయడం. టైమింగ్స్ చెప్పండి. ఇక్కడ మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది. 10కి స్టార్ట్. ఇది ఓన్లీ ఇది ఒక్కటే కాదు మేడం. రైట్, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మోటివేషనల్ స్పీకింగ్, స్పిరిచువల్ మాస్టర్స్ సందేశాలే కాకుండా మార్నింగ్ ఒక సెషన్ నడుస్తుంది. ఆఫ్టర్ లంచ్ 2 తర్వాత కూడా రామ్తా విజ్ఞానం, సేత్ బాలకృష్ణ గారి సెషన్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ సెషన్లు కూడా ఆఫ్టర్నూన్ ఇందులో సెషన్స్ నడుస్తుంటాయి. ఎందుకు అంటే కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు స్టేజ్ పైన అది కంప్లీట్ రిప్రజెంటేట్ చేసే మెయిన్ స్టేజ్ పైన ఇవన్నీ మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. అక్కడ ఏమున్నా కానీ రావాలి, కొంచెం ఉద్దేశం చెప్పి ఫెలిసిటేట్ చేయడం అంతే ఉంటుంది. ఇంత బ్రీఫ్ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ఛాన్సెస్ అక్కడ ఉండదు. సో కాబట్టి ఇక్కడ కొంచెం డౌట్స్ వచ్చినాయి, ఏమన్నా కొంచెం ఫ్రెండ్లీనెస్ అన్నట్టు. సో అంటే యూత్ కి వచ్చే డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారా, లేకపోతే వాళ్ళ వరకు వాళ్ళ సెషన్ ఏదైతే ఉందో, కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ బేస్ మీద అలా వెళ్ళిపోతారా? వీళ్ళకి వచ్చిన డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారా? తప్పకుండా. మన ప్రయత్నమే అది. మనం చెప్పడం మన ఉద్దేశం కాదు. ఇక్కడ ఇప్పుడు నీకున్నటువంటి సమస్యను నేను చెప్తే నువ్వు సాటిస్ఫై అవుతావు అక్కడ. సో కాబట్టి యువకుల యొక్క అంటే యూత్ అయినా ఇంకా ఎవరైనా స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్క డౌట్స్, వాళ్ళకి ఏ సందేహాలు ఉన్నా కూడా, వాళ్ళ యొక్క జీవితంలో ఎదుర్కొనే సమస్యల పట్ల ఏదున్నా కానీ గురువుల యొక్క సందేశాలు, గురువుల యొక్క పాజిబిలిటీ అంటే పరిష్కారాలన్నీ కూడా గురువులు మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. సో మోటివేషనల్ ద్వారా అయితే మోటివేషనల్ ద్వారా, స్పిరిచువాలిటీ ద్వారా అయితే స్పిరిచువాలిటీ ద్వారా వాళ్ళు సేఫ్ కావాలి ఇక్కడ అనేది మన ఉద్దేశం. తప్పకుండా వాళ్ళకు గైడెన్స్ అనేది 100% అక్కడ జరుగుతుంది. ఓకే, ఎవరు అంటే ఇప్పుడు పలానా చోట జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఈ టైంలో కండక్ట్ చేస్తారని అక్కడ ఎవరు మనకి చెప్తారు? వాలంటీర్స్ చెప్తారా, లేకపోతే పర్టికులర్ ఏదైనా షెడ్ వేసి మీరు అలా తీసుకుంటారా? ఇప్పుడు మనకు అనౌన్స్మెంట్స్ కి సెంట్రలైజ్డ్ మైక్ సెట్ ఉంది కదా మేడం. సెంట్రలైజ్డ్ మైక్ సెట్ అంటే క్యాంపస్ మొత్తం, కైలాసపురి క్యాంపస్ మొత్తం వినబడేలా మైక్ సెట్ ఒకటి అరేంజ్ చేస్తారు. మనం పదే అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటాం. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఎల్ఈడీస్ లలో కూడా మనం ప్లే చేస్తూ ఉంటాం. మన పాంప్లెట్స్, డిజిటల్ ఫ్లైయర్స్ మనం ప్లే చేస్తూ ఉంటాం ఇక్కడ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా చాలా దిగ్విజయంగా కండక్ట్ చేసాము, అదే ఇన్స్పిరేషన్ తో ఈ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నామని చెప్పారు కదా. సో అందులో చేంజ్ అయిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అలాంటివి ఏమైనా 2-3 మాతో షేర్ చేసుకుంటారా? చాలా మంది మేడం అంటే అక్కడనే చెప్పేసిల్లు, ఆ ప్రోగ్రామ్ లోనే చెప్పేసిల్లు. సో వేణు కళ్యాణ్ సెషన్ లో, నెక్స్ట్ ప్రదీప్ గారి సెషన్ లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిందని మీకు చెప్పడం జరిగింది. ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్తారా 2-3? కాంప్లెక్స్ అంటే ఒక సంఘటన మేడం. రైట్, ఏంటంటే ఒక వ్యక్తి అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పినటువంటి ఒక చిన్న విషయము. ఒక వ్యక్తి తపస్సు చేస్తూ ఉంటాడు. రైట్, కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటాడు. సో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇతని యొక్క తపస్సును మెచ్చి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. భగవంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత, భక్త నీ యొక్క తపస్సుకు మెచ్చి వచ్చాను, చెప్పు నీకేం కావాలని చెప్పేసి అని అడుగుతాడు. అర్థమైందా మేడం? సో అప్పుడు ఆ భక్తుడు చెప్తేనే ఈ యొక్క దేవునికి అర్థమవుతుంది.
అంటే దీని అర్థం ఏంటంటే ఆ భక్తుడు చెప్తేనే దేవునికి అర్థమవుతుంది. అలాగే మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక డిజైర్, ఏదో ఒక కావాలని ఉంటుంది. చెప్తేనే అందరికి తెలుస్తుంది. చెప్పడు అంటే నీ లోపల ఉన్నటువంటి కోరిక ఆ భగవంతునికి కూడా తెలుస్తలేదు అని చెప్పేసి మనకు చెప్పిండు ఒక సంఘటన. అర్థమైందా మేడం? ఆ సాధన చేసేటువంటి వ్యక్తి మనసులో ఏమున్నదో ఆ భగవంతునికి కూడా తెలుస్తలేదు. కాబట్టి ప్రత్యక్షమైన నీ లోపల ఏమున్నదో చెప్పునాయన అని చెప్పేసి అన్నాడు. అంటే లోపల ఉన్నటువంటి విషయం మన లోపల ఉన్న ఆ భగవంతునికి కూడా తెలుస్తలేదు. ఏదైనా కానీ బహిర్గతం చేయాలి. నోరు అడుగుతే ఇవ్వబడు, ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ అన్నట్టు. నీ లోపల నీకేం కావాలన్నా, నీకు ఏది కావాలన్నా కానీ ఫస్ట్ అడగడం నేర్చుకోండి నాయన అంటే చాలా మంది హ్యాపీ ఫీల్ అయిపోయారు. అంటే మొహమాటంతో అడగకపోవడము, ఏం చెప్తే ఏమనుకుంటారో ఏమో, ఏదైతుందో ఏమో అడగకుండా ఇట్లాంటి మనం చూస్తూనే ఉంటాం. సో కాబట్టి అడగండి, మీకేం కావాలో నోరు తెరిచి అడగండి. రావడం రాకపోవడం సెకండరీ, అడగడం మాత్రం, ప్రయత్నం మాత్రమే మన పని. సో వచ్చే రిజల్ట్ అనేది అది సెకండరీ, అది మనకు సంబంధించింది కాదు. సో ప్రయత్నంలో ఎప్పుడు కూడా లోపం ఉండరాదు అని చెప్పేసి అని ఇట్లాంటి ఒక మోటివేషనల్ స్పీక్ చాలా మందిని ప్రభావితం చేసింది. సో అది మేడం ఒక సంఘటన. ఫైనల్ గా ఈ ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమానికి రావాల్సిందిగా, లేకపోతే ఆ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ మీ యొక్క ఇన్విటేషన్ పిఎంసి ద్వారా. ధ్యాన మహాయాగం 3 అందరికీ కూడా ఎంతో ప్రతి ఒక్క సకల మానవాళికి ఇది ఏంటి అని అంటే మేడం, ఇది గ్లోబల్ పీస్, ప్రపంచ శాంతి గురించి నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగానికి సకల మానవాళికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇందులో వచ్చి ఈ 3 గంటల అక్కడ జరిగేటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు, మనిషిని చైతన్యవంతులుగా మార్చే ఆ 3 గంటల సంగీత ధ్యానంలో ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి రుగ్మతలు, బాధలు అన్నిటిని కూడా మొత్తం రిమూవ్ చేసుకోవాలని, ఎప్పుడు కూడా మనుషులు అందరూ కూడా ఈ జ్ఞానాన్ని, సత్యాన్ని పట్టుకొని, స్పిరిచువాలిటీని కనుక పట్టుకొని ఉన్నట్లయితే ఎంతో ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా జీవిస్తారనేది చెప్పడం అనేది మన యొక్క దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ పీస్, ప్రపంచ శాంతి గురించి మనం నిర్వహిస్తున్నాం కాబట్టి సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి స్వాగతం సుస్వాగతం. సో అందరూ సర్వకాల సర్వ వ్యవస్థలో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు. అండ్ అంతే సంతోషంగా కార్యక్రమానికి వచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ అంతే రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా చాలా వాల్యుబుల్ విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మాస్టర్ చిరు గారితో ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమ విశేషాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.